ఎప్పటికీ ఒక కోరిక నెరవేరదు అనుకున్నాను. ఆ కోరిక కూడా నెరవేర్చేస్తారు డైరెక్టర్ గారు. మొత్తానికి మన 'ప్రకాశం' గారికి కూడా గర్ల్ ఫ్రెండ్‌నయితే తీసుకొచ్చి పెట్టేశారు. పేరైతే లత. అసలు ఏం జరిగింది ఎక్కడ నుంచి మాట్లాడదాం. అలాగే మన కళావతి చానా ప్రాబ్లమ్‌లో అయితే పడబోతుందని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ రాహుల్ ఏసింది స్కెచ్ అలాంటి స్కెచ్ ఏసాడు. అక్కడ వెయిటర్‌గా ఉన్నాడు. వెయిటర్‌గా ఉండి అక్కడ రౌడీలు మన రాజ్, కావ్య ఏం మాట్లాడుకుంటూ పోయినారు. ఒక పాయింట్ అయితే మాట్లాడారు. అంటే డూప్లికేట్ రౌడీలని పెడతాను. వాళ్ళ దగ్గరొచ్చి రియల్ ఫైట్ చేస్తాను అనేసి అయితే చెప్పారు కదా! కానీ ఇక్కడ రియల్ రౌడీలే వచ్చారు. రియల్ రౌడీలు మనకు రాహుల్ ఏమన్నా పంపించాడా ఏమనేసి మాట్లాడదాం. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెకండ్ జనరేషన్ ఎప్పుడొస్తుందని మీకు డౌట్ రావచ్చు. సెకండ్ జనరేషన్ రావడానికి నా అంచనా ప్రకారం ఇంకొక 3 నెలలు పట్టే ఛాన్స్ అయితే ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంత తొందరగా సెకండ్ జనరేషన్ వచ్చే ప్రసక్తే లేదనేసి నా పర్సనల్ ఫీలింగు. ఇంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎపిసోడ్‌లో బ్రహ్మముడిలో ఒక స్పెషల్ అపియరెన్స్ ఉందబ్బా! ఎందుకంటే అది సైడ్ క్యారెక్టర్‌లా లేకపోతే హీరో, హీరోయినా అని మనం చూడకుండా వాళ్ళు ఎలాగైనా పెర్ఫార్మ్ చేసినా కానీ మన ఇంట్లో వాళ్ళు మన ఓన్ ఫ్యామిలీ లాగా అయితే దుగ్గిరాల ఫ్యామిలీని అయితే మనం యాక్సెప్ట్ చేసాము. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీలో నిన్న లెటర్లు రాశారు కదా! లెటర్లు రాస్తే అక్కడ మన సుభాష్ గారి లెటర్ వరకు అయితే వినిపించారు. ప్రకాశం గారి లెటర్ అయితే వినిపించలేదు మనకి. వినిపించకపోయేసరికి ఎంత బాగా రాశారంటే నెక్స్ట్ లెవెల్ అయితే రాశారంటే ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ఎంత ఫీల్ అయితే వస్తుందో అంత ఫీల్‌తో రాసే కొద్దికి నేను అనుకున్నాను. ప్రకాశం గారికి మతిమరుపు కదా! ఎలా రాస్తా ఉంటారు అసలు ఇంత జెన్యూనిటీగా ఎలా రాస్తా ఉంటారు ఏమనేసి నాకైతే డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చి నేను అప్పుడే సీరియల్ చూస్తానే అన్నాను. పేరు తప్పు రాసుంటాడు అనేసి. ఆ పేరు తప్పు రాసిందైతే 200% లతా గారు అని పేరు అయితే రాసేసారు. అంటే ఇక్కడ ప్రకాశం గారు కూడా లవ్ ఎక్కడో ఒక కామెంట్ అయితే చదివాను. ఇప్పుడు కాదు ఒక 2, 3 మంత్స్ ముందు ఒక కామెంట్ అయితే చదివాను. ఏం కామెంట్ అంటే హోల్ ఫ్యామిలీ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తానికైతే గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. కానీ మన ప్రకాశం గారు దాంట్లో తప్పయ్యారు అనేసి ఒక కామెంట్ అయితే చదివాను. ఆ కామెంట్‌కి ఎప్పటికి చూడలేను ప్రకాశం గారికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటుందని ఎప్పటికి చూడలేదని మైండ్‌లో అయితే ఫిక్స్ అయిపోయాను. కానీ ప్రకాశం గారికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది అనేసి అక్కడ కెనడాలో సెట్ అయిందని కూడా కెనడాలో సెటిల్ అయినారని కూడా మన ప్రకాశం గారి నోటి నుంచి అయితే వచ్చిందంటే ప్రకాశం గారు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే గర్ల్ ఫ్రెండ్ ప్రకాశం గారికి ఉందా? ఎవరికి ఉంది అనేసి మీకు డౌట్ రావచ్చు. దాని గురించి కూడా చెప్తాను మీకు. రాజుకి వచ్చి యామిని ఉంది. అంటే ఫస్ట్‌గా గర్ల్ ఫ్రెండే. అది అయిపోయిన తర్వాత మన సుభాష్ గారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది మాయా ఎపిసోడ్‌లో. అలాగే కళ్యాణ్‌కి మన అనామిక ఉంది. అది అయిపోయిన తర్వాత మన ప్రకాశం గారికి ఇప్పుడు లత అంటే ఎవరో వాళ్ళున్నారు. ఇంక అది అయిపోయిన తర్వాత ఇంకోరు ఉంటారబ్బా! రాహుల్‌కి చెప్పాల్సిన పనే లేదు. చూడండి సీరియల్‌లో ఎంతమంది ఆ తాతగారిని ఒకరిని వదిలేస్తే మిగిలినోళ్ళు ఎంతమంది అయితే ఉండరో అంతమందికి అంత గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. అసలు ఆ కోరిక అయితే మనకు నెరవేరిపోయిందని చెప్పొచ్చు. సరే అనేసి అక్కడ వాళ్ళ యాక్టింగ్ అవన్నీ మనము జీర్ణించుకునేసాం. ఎందుకంటే అందుకోసం అనేసి సెకండ్ జనరేషన్ వచ్చేకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నిన్న టీఆర్పీ చూసుకున్నట్టయితే కూడా 6.50 ప్లస్ వచ్చింది. 6 సంథింగ్ ఏదో వచ్చింది చూడలేదు. అది టీఆర్పీ రేటింగ్ చేసినాను చూడండి. ఎందుకంటే లాస్ట్ వీక్ అసలు స్టోరీనే లేదబ్బా చెప్పాలంటే. ఎందుకంటే రాహుల్, కావ్య అక్కడ ఓల్డ్ ఏజ్ గెటప్‌లో ఉన్నా గానీ అంత టీఆర్పీని గెయిన్ చేసిందంటే అసలు బ్రహ్మముడి ఫ్యాన్స్ ఎలా ఉన్నారో అస్సలు ఇమాజిన్ చేసేది కష్టం. ఎందుకంటే ఒకరోజు సీరియల్‌లో మంచి హైప్ వచ్చినా గానీ టీఆర్పీ తగ్గుతుంది. ఒకవేళ ఏమీ లేకపోయినా గానీ టీఆర్పీ వస్తుంది. అంటే సైలెంట్ కిల్లర్స్ అని బ్రహ్మముడి ఫ్యాన్స్ అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. మళ్ళీ అదే మాట పైన స్టిక్ అయి ఉన్నాను. సరే అది అయిపోయిన తర్వాత మన రాహుల్ అక్కడ ప్రేమలాగా అయిపోయిన తర్వాత మన రాహుల్ స్కెచ్‌ని మన రుద్రాణి గారికైతే బయట పెట్టారు. అంటే రాహుల్ స్కెచ్ ఏం వేశాడంటే ఇక్కడ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. చిన్న ఉద్యోగాలు మనకెందుకు అనేసి నేను అలాగని సరే ఇంట్లో వాళ్ళని మ్యానిపులేట్ చేయాలి అనేసి అక్కడ సర్వర్‌గా అయితే జాయిన్ అయినట్టయితే మనకు చూపించారు కదా! కానీ ఇక్కడ చెప్పేసిపోయింది అదైతే నేను పనికెళ్తా ఉన్నాను అనేసి అయితే చెప్పేసిపోయాడు. అలాగే నీకొక సర్ప్రైజ్ ఇస్తాను. సాయంకాలం ఒక సర్ప్రైజ్ ఇస్తాను. వెయిట్ చేయి అనేసి మన సప్నాకైతే చెప్పేసిపోయాడు. సర్ప్రైజ్ అంటే నాకు తెలిసినంత వరకు డైలీ కూలి అంటే అక్కడ పోయి పని చేసిందే సర్ప్రైజ్ ఏమైనా ఇస్తాడా? లేకపోతే కళావతికి ఏమైనా డేంజర్ చేసి అక్కడ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తాడని మనం చూడాలి. కానీ కళావతికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే డేంజర్ చేయడు అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు డేంజర్ చేశాడంటే స్వప్నాని ఇప్పుడు ఆటోమేటిక్‌గా స్వప్న ఈరోజే అంటే బామ్మగారు కూడా వచ్చి మాకు మాట అయితే చెప్పారు కదా! నువ్వు వాడు మొహం చూస్తేనే అమాయకుల్లాగా ఉంటాడు. మోసం చేసే మొఖమే అనేసి చెప్పారు కదా! అంటే మోసం చేయట్లేదు. ఆయన ఎక్కడో పనికెళ్తా ఉన్నాడు. మీరేం బాధపడొద్దండి అనేసి స్వప్న చెప్పినట్టు నేనైతే ఫీల్ అవుతున్నాను. అది ఫీల్ అయితే అక్కడ మన స్వప్న అయితే 100% నిజమని నమ్మేసింది. ఇప్పుడు గానీ ఇన్‌కేస్ కావ్యకి గానీ ప్రాబ్లమ్ గానీ రాహుల్ చేశాడంటే స్వప్న నమ్మిండేది మళ్ళీ పోగొట్టుకుంటాడు కాబట్టి ఒక సర్ప్రైజ్ ఇస్తా అంటే బహుశా మల్లెపూలు తేవచ్చు. ఎందుకంటే అక్కడ వచ్చే సర్వర్‌గా పనిచేస్తే ఒక 1000 రావచ్చు, 2000 రావచ్చు. మల్లెపూలు తేవచ్చు. లేకపోతే ఏదైనా ఇష్టమైన చీర ఒకటి తేవచ్చు. చీర తెచ్చిన తర్వాత నా కష్టార్జితంతో తెచ్చాను అనేసి
మన రాహుల్ కలరింగ్ ఇచ్చి ఇంకా మంచి పేరు కూడా కొట్టే ఛాన్స్ అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత ఆ పోర్షన్ అయితే అయిపోయి రాహుల్ స్కెచ్ అయితే వేసి రాజ్ పొజిషన్ని నేను ఎలా కైవసం చేసుకుంటాను చూడు అనేసి అక్కడ చెప్పేసిపోయారు. అంటే రాజుకి ప్రమాదం కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ మన కళావతి బుకెట్ లిస్ట్లో ఉండేది 4th వచ్చి అక్కడ ఫైటింగ్ చేయాలనేసి. అలాగే మళ్ళీ రాజు అలాగే కావ్య మధ్య ఒక శారీ సీన్ అయితే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఒక భార్యాభర్తల మధ్య అలాంటి సీన్స్ అనేది రావాలి. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అనేది ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా జ్ఞాపకాలుగా మారాలంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి సీన్స్ అనేది రావాలి. మంచి సీన్స్ అయితే వచ్చాయి. అక్కడ కావ్య మాట్లాడడం కానీ, రాజు అర్థం చేసుకోవడం కానీ, అలాగే కావ్య కోరికలు రాజు తీర్చాలనేసి ప్రయత్నాలు చేయడం కానీ, ఒక భార్య భర్తకి ఎంత రెస్పెక్ట్ అయితే ఇవ్వాలో అంత రెస్పెక్ట్ అయితే మన రాజు అయితే ఇస్తాడని నేనైతే అనుకుంటాను. అది అయిపోయిన తర్వాత మన ప్రకాశం గారి లవ్ లెటర్ గురించి మళ్ళీ డిస్కషన్ అయితే వచ్చింది. ఎవరైతే కొట్టారో భార్య కొడుతుంది పెడుతుంది అనే దానికి ఈరోజు మళ్ళీ సీరియల్లో కూడా నిదర్శనం అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ పేరు తప్పు రాశాడు. అంత ఊహించుకొని అంత బాగా రాసిన లవ్ లెటరు పేరు తప్పు రాశారు. మీకు గుర్తుంది కదా మామయ్య అనేసి ఇక్కడ అప్పుని కళ్యాణ్ని అదే చెప్తాను కదా, బ్రహ్మముడి ఫ్యాన్స్లో మనం హీరో హీరోయిన్ సపరేట్గా కాకుండా హోల్ ఫ్యామిలీని మనం సొంతం చేసుకుంటున్నాం. అలాంటి హోల్ ఫ్యామిలీని సెకండ్ జనరేషన్ కానీ తెచ్చినారంటే ఇంతమందిని మేనేజ్ చేయాలంటే కష్టము. మళ్ళీ సీరియల్ గజిబిజి అయిపోతుంది. అంటే ఇప్పుడుండే కరెక్ట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకోసమని చెప్తాను, సెకండ్ జనరేషన్ వచ్చాక ఇంకా 3 నెలలు పట్టచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. ఎందుకంటే మంచి టీఆర్పీ వచ్చేటప్పుడు ఎందుకు చేస్తారు చెప్పండి. అది అయిపోయిన తర్వాత మనకు బ్రహ్మముడిలు అది అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు రావడం, అంటే కెనడాలో సెట్ అయిందని మనం ప్రకాశంగా చెప్పడం, నాటి స్నేహితురాలు నాతో కలిసి చదువుకున్న అమ్మాయి అనేసి, అంటే కలిసి చదువుకుంటే కెనడాలో ఎలా సెట్ అయింది అనేసి ప్రకాశం గారు అలాగే ధనలక్ష్మి గారు కొంచెం ఫన్నీ వేలో క్రియేట్ చేయడం అక్కడంతా సూపర్ అనిపించిన తర్వాత అక్కడికి ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మన కార్లో అయితే కళావతిని అయితే తీసుకెళ్తా ఉంటారు. కార్లో కళావతిని తీసుకెళ్తా ఉంటే కళావతి వచ్చి నా 4వ కోరిక మీరు మర్చిపోయారా అంటే 4వ కోరిక వచ్చి అక్కడ మనకి కళావతి ఎలాగైనా సరే రౌడీలతో ఫైట్ చేయాలనేసి అంది. రౌడీలతో మన రాజు రెగ్యులర్గా ఫైట్ చేస్తాను, మనం ఈరోజు కొత్తగా చూడట్లేదు, ఎన్నోసార్లు ఫైట్ చేస్తాను అన్నాడు. కాబట్టి అక్కడ రాజు అయితే సరే నేను డమ్మీ రౌడీలు తెస్తాను, డమ్మీ రౌడీలు తెచ్చి అక్కడ మనం అక్కడ చేసి చూద్దాము అనేసి, అంటే డమ్మీ రౌడీల కన్నా రియల్ రౌడీలతోనే మనం ఫైట్ చేద్దాం అనేసి అయితే చెప్పారు. చెప్పిన తర్వాత మనకు ఆడ హోటల్లో పోతే ఆ హోటల్ బ్యారర్ నీళ్ళు అనే కొద్దికి మన రాహుల్ అయితే వచ్చాడు. అంటే వాళ్ళు అంత షాక్ అయినప్పుడే నాకు అర్థమైపోయింది అక్కడ రాహుల్ వచ్చాడు. మీకు కూడా అర్థమైపోయింది, ఎందుకంటే ఎపిసోడ్ చూసినాక మీకు కూడా అర్థమైపోయింది అక్కడ రాహుల్ ఒకవేళ ఇన్ కేసు అక్కడ రౌడీలను ఏమైనా పెట్టాడా, లేకపోతే ఆ రౌడీలు అంటే కళావతిని చూసి నిజంగానే వాళ్ళు అంటే గేల్ చేయడం అంటే ఇన్సల్ట్ చేస్తారా అంటే ఏం చెప్పాలి, అదే దాని ఏమంటారు, ర్యాగింగ్ చేశారా, ఆ విధంగా అయితే చేశారనిపిస్తుంది. చేసిన తర్వాత కళావతి మనం డూప్లికేట్ రౌడీలను కూడా తేవాల్సిన పని లేదు, రియల్ రౌడీలు తెచ్చి రియల్ రౌడీలతో ఫైట్ చేద్దాం అనేసి మన రాజు అయితే ఫైటింగ్ అది చేస్తూ ఉంటే మీ అందరూ చూసే ఉంటారు. అక్కడ రాజు ఫైట్ చేస్తూ ఉంటే మన కావ్యాన్ని ఎవరన్నా ఏమైనా చేస్తారా అనేసి కొంచెం భయం కూడా ఉంది నాకు. ఎందుకంటే అక్కడ రౌడీలు సామాన్యులు అయితే కాదు, అక్కడ కావ్యాన్ని ఏదైనా డేంజర్లో పడేస్తారా అంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ని ఒక చిన్న పిల్లోళ్ళలాగా చూసుకోవాలి. కాబట్టి ఆ చిన్న పిల్లలు ఒక కింద పడ్డా కానీ అక్కడ ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మనకు తెలుసు కదా. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరుగుతుందా అనేసి నాకైతే కొంచెం భయంగా ఉంది. అంటే రేపు ఎపిసోడ్ వరకు అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే శనివారం ఎపిసోడ్ ఫుల్ ట్విస్టులు పెడతారు కదా, దానికోసం అనేసి కొంచెం భయంగా ఉంది. మీరేమనుకుంటా అంటారు కింద కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.